టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మళ్లీ తన కళానికి పని చెప్పారు. గతంలో జై బోలో తెలంగాణ సినిమా కోసం ఓ పాట రాసిన కేసీఆర్ తాజాగా ఎన్నికల ప్రచారం కోసం స్వయంగా 2 పాటలు రాశారు. ప్రముఖ గీత రచయితలతో 2 రోజులుగా వర్క్ షాప్ నిర్వహించిన ఆయన ప్రచారం కోసం 12-13 పాటలను ఎంపిక చేశారు. కేసీఆర్ రాసిన 2 పాటల్లో తెలంగాణ రాష్ట్ర ప్రగతి, పథకాలు, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై విపక్షాల కుట్రలను వివరించినట్లు తెలుస్తోంది. ఈ పాటల ద్వారా తాము చెప్పదలుచుకున్న అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం ఎలాంటి పాటలుండాలి, ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఎలా ఉండాలి, వివిధ వర్గాలకు టీఆర్ఎస్ అందించిన సంక్షేమ పథకాలేంటి, టీఆర్ఎస్ తో రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, మళ్లీ కారు పార్టీ రావాల్సిన అవసరం వంటి అంశాలు పాటల్లో ఉండేలా చూడాలని గీత రచయితలకు కేసీఆర్ సూచనలు చేశారు. ఆ మేరకు రాసిన పాటల్లో ఆయన కొన్నింటిని ఎంపిక చేశారు. అలాగే సుద్దాల అశోక్ తేజ, మిట్టపల్లి సురేందర్, సాయి చంద్ రాసిన పాటలను కూడా ఎంపిక చేశారు. 12-13 పాటలను రికార్డింగ్ కూడా పంపారు. ఈ పాటలను వందే మాతరం శ్రీనివాస్ స్వరపరిచారు. తమిళనాడు మాజీ సీఎం కరుణానిధికి కూడా సాహిత్యంపై మంచి పట్టు ఉంది. ఆయన పలు సినిమాలకు పాటలు రాశారు. డిఎంకే ప్రచారానికి పాటలు రాసేవారు. కేసీఆర్ కూడా కరుణ బాటలోనే నడుస్తున్నారు. గతంలో ఉద్యమం కోసం కేసీఆర్ పాటలు రాశారు. జై బోలో తెలంగాణ సినిమా కోసం గారడి చేస్తుండ్రు గడబిడ చేస్తుండ్రు అనే పాటను రాశారు. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.